ఒక దేశం నేలపై నిలబడుతున్నట్టే కనిపిస్తోంది కాని ఆ దేశం కింద కాళ్ళు మెలికలు తిరిగిపోతున్నాయి. నిశ్శబ్దంగా నెమ్మదిగా దాని నేల పైకి కదులుతోంది. ఇది ఒక ఖండమంతటి బలం కలిగిన దేశం. కాని ఇప్పుడది బలహీనమవుతోంది. ఆ దేశంలో పొడిగాలులు వీస్తున్నాయి. వానలు మాయమవుతున్నాయి. నదులు ఎండిపోతున్నాయి. భూమిలో నీరు కూడా దొరకడం లేదు. ఇంతలోనే భూమి పైకి వస్తోంది. అసలు భూమి పైకి రావడమేంటి? ఇది ఏ రకమైన ప్రకృతి విచిత్రం? మనం కళ్లతోనే చూస్తున్నా గ్రహించలేకపోతున్నామా? ఈ మార్పుల వెనుక నిజంగా ఏం జరుగుతోంది? భూమి కింద ఏం కదులుతోంది? నీరు లేకపోతే నేల పైకెందుకొస్తోంది? ఇది ఎప్పుడు మొదలైంది? ఎంతవరకు వెళ్లనుంది? ఇంతకీ ఆ దేశం పేరేంటి? అదే దక్షిణాఫ్రికా. అక్కడ ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో, ఏం జరగబోతుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. దక్షిణాఫ్రికా భూమి పొరల లోతుల్లో ఉన్న మెంటిల్లో ప్రవాహం పెరుగుతోంది. భూమి లోపల కదిలే వేడి పదార్థాలు పైకి వస్తున్నాయి. అవే భూమిని పైకి తోస్తున్నాయి. నిజానికి భూమి కింద ఒక వేడి గుబురు ఉంటుంది. అక్కడ ఒత్తిడి పెరిగిపోయి భూమిని పైకి లేపుతుందట. ఇది కేవలం మెంటిల్ కారణంగానే జరగడం లేదు. దీనికి ప్రధాన కారణం దక్షిణాఫ్రికాలో నానాటికి తగ్గిపోతున్న నీటి శాతం. అవునండి, వర్షాలు పడితే భూమిలోకి చేరే నీరు, నదుల్లో ప్రవహించే నీరు తగ్గిపోతుండడం వల్ల భూమి తన్నుకుంటూ పైకొస్తుందట. ఈ నిజాన్ని తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన పద్ధతిని వాడారు. దీనికి GNSS అనే శాటిలైట్ సిస్టమ్ను ఉపయోగించారు. ఇది భూమిపై ఉన్న ప్రదేశాల ఎత్తును చాలా ఖచ్చితంగా కొలుస్తుంది. 2012 నుంచి 2020 వరకు దక్షిణాఫ్రికాలోని అనేక ప్రదేశాల్లో ఈ GNSS పరికరాల ద్వారా భూమి సగటున 6 మిల్లీమీటర్లు పైకి ఎగిసినట్టు నమోదైంది. ఇది చిన్న విషయమేం కాదు. భూమి పైకి రావడమంటే దాని లోపల ఉన్న బరువు తగ్గిపోతుందన్నమాట. దానికి కారణం నీరు లేకుండా పోవడమే. వర్షాలు పడకపోవడం, భూభాగం నీటిని కోల్పోవడం లాంటివి భూమిని నీరులేని ఖాళీ గుబురుగా మార్చేస్తున్నాయి. అలాంటి భూమిపైన ఒత్తిడి ఉండదు కాబట్టి అది పైకి ఊగిపోతుంది. సైంటిస్టులు దీన్ని ల్యాండ్ అప్లిఫ్ట్ అంటారు. దక్షిణాఫ్రికాలో ఏడాదికి 2 మిల్లీమీటర్ల ఎత్తు భూమి పైకి లేస్తోంది. నిజానికి ఈ సమస్య ఇప్పుడిప్పుడే వచ్చింది కాదు. 2015 నుంచి 2019 మధ్యకాలంలో దక్షిణాఫ్రికా భూభాగం మరింత వేగంగా పైకి రావడం మొదలైంది. ఆ సమయంలో కేప్టౌన్ నగరానికి డే జీరో అనే భయంకరమైన పదం దండయాత్రలో వచ్చింది. ఒక్కరోజు కూడా నీళ్లు లేకుండా బతకాల్సిన ప్రమాదం ఏర్పడింది. అక్కడి భూమి అత్యంత వేగంగా పైకి ఎగిసింది. ఇది ప్రకృతి చేసిన హెచ్చరిక. నీరు లేకపోతే భూమే ఊగిపోతుంది అన్న నిజం అప్పుడు ప్రజలకు కూడా అర్థమైంది. ఇంతకీ శాస్త్రవేత్తలు ఈ విషయాలను ఎలా తెలుసుకున్నారు? GNSS అనే శాటిలైట్లు ఎప్పట్లాగే భూమిని కొలుస్తూనే ఉన్నాయి కానీ ఇప్పుడు మరొక శాటిలైట్ జోడైంది. దాని పేరే గ్రేస్. ఇది భూమి మీద నీటి బరువు ఎంత ఉందో గ్రహించగలదు. ఇది తేలికపాటి మార్పులకు కూడా స్పందిస్తుంది. ఎక్కడ నీరు తగ్గిందో అక్కడే భూమి పైకి వచ్చిందని గ్రేస్ చెప్పింది. ఒక శబ్దం లేని దెబ్బలా మనకు తెలియకుండానే భూమి శరీరం పూర్తిగా మారిపోతుంది. అటు శాస్త్రవేత్తలు మరో పెద్ద అస్త్రాన్ని ప్రయోగించారు. జలవనరుల నమూనాతో పరీక్షలు చేయించారు. ఇవి భూమిలో మిగిలిన నీటి అవశేషాలను గమనించి మరింత ఖచ్చితంగా అంచనా వేశాయి. నీరు లేని నేల ఒత్తిడిని కోల్పోయి పైకొచ్చేస్తుందని మరోసారి తేలింది. ఇది కేవలం ప్రకృతి ఆట కాదు. ఇది మనమే సృష్టించుకున్న ప్రమాదం. వాతావరణ మార్పులు, మానవుల నీటి దుర్వినియోగం, వర్షాల తగ్గుదల లాంటివి భూమిని సున్నితంగా పైకి లేపుతున్నాయి. మనం ఇప్పటికైనా మారాలి. మన నీటి వనరులను ఆదుకోవాలి. లేకపోతే భూమే మన పాదాల కింద నుంచి తొలగిపోతూ మళ్లీ మెల్లగా పైకి ఎగిసిపోతూనే ఉంటుంది కూడా. అది కూడా నిశ్శబ్దంగా, భయంకరంగా, ఊహించని విధంగా.